గృహంలో బంగారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, బంగారం విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. బంగారం ఎక్కువగా కొనుక్కునే శక్తి లభించటానికి, లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా అందిపుచ్చుకోవటానికి బంగారం విషయంలో ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతిరోజు కూడా అసుర సంధ్య వేళకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైనా సరే అసుర సంధ్య వేళలో బంగారాన్ని కొనుక్కోరాదు, బంగారాన్ని అమ్మరాదు. కొత్తగా బంగారు ఆభరణాలు అసుర సంధ్య వేళలో ధరించరాదు. ధరించిన బంగారం అసుర సంధ్య వేళలో శరీరం నుంచి తీయరాదు. అలాగే చీకటి పడిన తర్వాత మీ బంగారాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వరాదు. ఏ కార్యక్రమాలున్నా సరే మీ బంగారాన్ని ఎదుటి వాళ్ళకి చీకటి పడిన తర్వాత ఇవ్వకూడదు. అలాగే బంగారాన్ని జన్మ నక్షత్రం ఉన్న రోజు కొనరాదు. బంగారం ఎప్పుడు కొన్నా సరే ఆవు పాలలో ముంచి శుద్ధి చేసి ఆ తర్వాత ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శుక్రవారం పూట బంగారం ఆవు పాలలో శుద్ధి చేసి ధరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము కుటుంబంలో సభ్యులందరి మీద సంపూర్ణంగా ప్రసరిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బంగారాన్ని శరీరం నుంచి తీసేటప్పుడు ముందుగా చెవి కమ్మలు తీయాలి, ఆ తర్వాత గాజులు తీయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా బంగారాన్ని ఎప్పుడు నేల మీద ఉంచరాదు, మంచం మీద ఉంచరాదు. బంగారానికి చీపురు కానీ మసిగుడ్డ కానీ తగలరాదు. ఈ జాగ్రత్తలు పాటించాలి. బంగారం తీసినప్పుడు ఒక వెండి పళ్ళెంలో కానీ అరటి ఆకులో కానీ బంగారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే వెండితో చేసినటువంటి ఒక పెట్టెలో కానీ చందనంతో చేసినటువంటి పెట్టెలో కానీ బంగారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బీరువాలో కూడా ధనము బంగారము రెండు వేరువేరుగా ఉంచుకోవటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ గృహంలో పిల్లలు బంగారు ఆభరణాలు ధరించినట్లయితే ధరించిన ఆ బంగారు ఆభరణాలు పిల్లల శరీరం నుంచి ఆదివారం రోజు, సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు. ఇతర రోజుల్లో తీయవచ్చు. అలాగే ఎవరైనా దేవాలయంలో భగవంతుడికి బంగారు ఆభరణాల సేవ చేయాలని భావించేవాళ్ళు, బంగారం దేవుడికి సమర్పించాలనుకునే వాళ్ళు కూడా గురువారం, శుక్రవారం సమర్పిస్తే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బంగారం కొనుక్కోవాలనుకున్నప్పుడు బుధ, గురు, శుక్రవారాల్లో బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. శనివారం రోజు బంగారం కొనకూడదు, ఆదివారం రోజు బంగారం కొనకూడదు. అలాగే మీ గృహంలో బంగారం రెట్టింపు అవ్వటానికి ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు కింద ఒక బాదం ఆకును ఉంచి ఆ బాదం చెట్టు ఆకులో కొద్దిగా బంగారాన్ని ఉంచండి. అక్కడ లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంచి ఆ లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపం పెట్టి పంచోపచార పూజ చేయండి. ఇలా అరటి చెట్టు కింద బాదం ఆకులో కొద్దిగా బంగారం ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల పూజ చేసినట్లయితే మళ్ళీ త్వరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి బంగారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.